ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. కొత్తపేట స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ గోపాలపురం గ్రామంలో గల హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి సందర్శించారు. భవిష్యత్తులో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్తో పాటు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు వెళ్ళారు అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపు ఆలోచన, మరలా ఇప్పుడు అదే రకమైన ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో మేమందరం కూడా ఆయన యొక్క అడుగుజాడలు అందరూ కలిసి పనిచేస్తాం. గౌరవ మంత్రి గారు ఈ రోజున గోపాలపురం రావడం, దీన్ని ప్రోత్సహించడానికి వారు చర్యలు తీసుకోవడం, కార్మిక శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన కార్మికుల కోసం వీళ్ళ కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం కలిసి పనిచేద్దామని మరి కుమార్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే గోపాలపురం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు. వారికి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అబ్రాడ్ కంట్రీస్లో కూడా వారికి శాఖలు ఉండే వారి సిబ్బంది ఉన్నారు. మా గొప్ప మన మాస్టర్ గారు ఆధ్వర్యంలో వారి కుటుంబం అప్పుడే చెప్పారు. వారి అబ్బాయి, వారి అల్లుడు గారు, వారి అమ్మాయి, మొత్తం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఇలా కుటుంబం అంతా కూడా ఈ యొక్క ఇటువంటి సేవా రంగంలో 10 మందికి ఉపాధి కల్పించే రంగంలో ఉండడం చాలా గొప్ప విషయం. వారు ఇంకా మరెన్నో సేవలు చేయాలని వారికి మేము అందరం అండగా ఉంటామని ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ విజిట్ చేయడానికి మంత్రి గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ సహాయ సహకారాలు అందివ్వాలని వారిని అభినందిస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అలాగే 8 లక్షల కోట్లు పెట్టుబడులు మరి 11 నెలల్లో తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు. కేవలం వాలంటరీ వ్యవస్థని వాళ్ళు కార్యకర్తలను వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని 5,000 శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఈ రోజున సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే డిఎస్సి కూడా ప్రకటించారు. మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు 2008 నుంచి నిర్వహిస్తున్న గుత్తుల సునాన్ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం, అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత 40 సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ మరి ఈ హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని 2008లో స్థాపించి మరి ఈ రోజుకి 17 సంవత్సరాలైనవి. దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు, సత్యానందరావు గారు, అలాగే వాళ్ళ తనయుడు నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు ఆహ్వానించడం మేరకు రామకృష్ణ గారు అందరూ సందర్శించడం జరిగింది. మరి దీనికి అన్ని వేళ ప్రభుత్వం పూర్తి సహకారం ఆయనకు అందిస్తామని, మరి ఎంతోమంది జీవితాల్లో వేల సంఖ్యలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఈయన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగులు నింపాలని పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితాల్లో వెలుగునిస్తున్న ఆయన మరి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టాలని ఆహ్వానించడానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
ఈ జిల్లాలో ఉండటం, ఈయన ఈ జిల్లాలో వాస్తవ్యులు అవడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఈ ఏదైతే ఈ నిరుద్యోగ సంస్థతో, ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. డిగ్రీ కూడా ఒక 30-35% నుంచి ఉండరు. కాబట్టి వీళ్ళు స్కిల్ చేసి ఇంటర్ని ఐటీ వాళ్ళని బయటికి పంపించే ప్రక్రియ ఎంతైనా అవసరం. కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సార్. ఇప్పుడు 2008 నుంచి ఇప్పుడు వరకు కార్యక్రమాలు జరగట్లేదు సార్. దానికి ఇక్కడ యువత అంతా కూడా గంజాయికి వేరే వేరే వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. ఈయనకి అప్రూవల్ రాలేదని చెప్పేసి మాకు ఇచ్చిన సమాచారం తెలుస్తుందండి. ఆ అప్రూవల్ వచ్చే విధంగా మీరు మీ కూటమి ప్రభుత్వం తరఫున ఏ చర్యలు తీసుకుంటారు? సత్యానందరావు గారికి ఇప్పుడే నోటీసులో తీసుకొచ్చారు. ఆయన అప్రూవల్ అనేది లేదని ఆయన కూడా వెంటనే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సుమారు అది సర్టెన్ టైం ఉంటుంది, దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత సత్యానందరావు గారిది నా సహకారం కూడా పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఒక విషయం మీరందరూ కూడా మీడియా ప్రతినిధులు కూడా చెప్పాల్సిన పని ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళ కార్యకర్తలకు 10,000 ఇచ్చి వాళ్ళని పెంచి పోషించేవారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ రోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు. డమ్మీ కార్పొరేషన్లు పెట్టి కేవలం రాజకీయ నిరుద్యోగుల్ని జీతాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ఈ లోన్ల మీద చిత్తశుద్ధి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి అన్ని పర్మిషన్లు ఒకే వేదికగా వెంటనే ఇవ్వడానికి మరి చర్యలు తీసుకున్నారు, జరుగుతున్నాయి కూడా. ఇక్కడ లోన్లు అనేవి ఒక కుటుంబానికి ఇస్తే కుటుంబం బ్రతుకుతుంది. తద్వారా ఎంప్లాయ్మెంట్ 10 మంది 15 మంది ఇస్తారు. తద్వారా నిరుద్యోగ సమస్య ఇటు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతికే ప్రయత్నం జరుగుతూ ఉంది. 5 లక్షల లోన్లు కానీ 2 లక్షల లోన్లు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక వ్యవస్థని స్థాపించే విధంగానే, లేకపోతే చిన్న పరిశ్రమ స్థాపించే విధంగానే అడుగులు వేస్తున్నారు తప్ప ఏదో కార్యకర్తలు పిలిచి 10,000 ఇచ్చే ప్రక్రియ మేము ఈ ఎన్డీఏ కూటమి చేయట్లేదు. దయచేసి మీరు అందరూ కూడా ఆశావాహులు ఎవరైతే లోన్లు పెట్టారో రాలేదో వాళ్ళని మెస్మరైజ్ చేయడానికి అనేక రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అవి నమ్మొద్దు. ప్రతి క్వార్టర్లీ ఈ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని వేల లక్షల కుటుంబాలని ఒక తాటి మీద తీసుకురావడానికి, అలాగే పరిశ్రమ పెట్టించడానికి ఈ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అందరూ గమనించాలి. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఖాళీ అయిపోయి గతంలో చేసిన అవినీతి సొమ్ముల్ని, ఎక్కడ అవినీతి జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, అభివృద్ధి వైపు అభివృద్ధి అనేది మనకు ముఖ్య ఎజెండాగా మీరు ముందుకు సాగండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా అవినీతి చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. అవినీతిదారులు రోజుకొకరు బయటకు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేసి, లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చెయ్యాలని కులాల మధ్య విద్వేషం రెచ్చగొడదామన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. అది ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం, ఇటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాళ్ళకి గత 5 ఏళ్ళలో ఏం చేశారయ్యా, వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని మరి ప్రజలందరూ అసెంబ్లీకి వస్తే అవన్నీ ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసెంబ్లీని ఫేస్ చేయట్లేదు. ఏదో పోకిరి సినిమాలో ఆలీగఢ్ బాబు అని తిరుగుతున్నట్టు ప్రతిపక్షం ఇమ్మని చెప్పి భిక్షాటం చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకి స్వయంగా తెలుసు 23 రాకపోతే ప్రతిపక్షం ఉండదని, ప్రతిపక్షం లేకుండా చేద్దామని తెలుగుదేశానికి సర్వ ప్రయత్నాలు చేసి భంగపడి ఆ రోజున కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. అతని వల్ల కాదు, వాళ్ళ తాత్తరం కూడా వల్ల కూడా కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది అక్షరాల నిజమైంది. మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు.
వాళ్ళకి ఖాళీ ఎక్కువైపోయి వాళ్ళు చేసిన అవినీతిని కవర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తూ ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ, వాళ్ళకి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ఉంటే ప్రజలు నమ్మేవారు. వాళ్ళు చేసిన అవినీతి కానీ వాళ్ళని ప్రశ్నిస్తే జగన్ గారికి ఒక విషయం ఆయనకి క్లియర్గా అందరికి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన విమర్శిస్తే స్వీకరించలేడు. ఆయనకు విమర్శించడం ఇష్టం కానీ విమర్శిస్తే స్వీకరించలేడు. ఆ స్వీకరించే ప్రక్రియ ఆయన దగ్గర లేదు. కాబట్టి మంచి విమర్శలు కొంచెం రాజకీయ నాయకులుగా మంచి విమర్శలు చేసినప్పుడు స్వీకరించాలి. ఆయన స్వీకరించలేడు. కాబట్టి ఆయన అసెంబ్లీ ఫేస్ చేయలేడు. అటెండెన్స్ కోసం మొన్న వచ్చాడు, స్కూల్ పిల్లవాళ్ళకి అటెండెన్స్ వేసుకుని వెంటనే పారిపోయాడు. ఏదేమన్నప్పటికీ ఆయన మానసిక స్థితి కూడా బాగోలేదని ప్రజలు అందరూ గుర్తించారు. లండన్ కూడా వెళ్ళి వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. అతి త్వరలో మాకు తెలిసి